బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరులో కిడ్నీ ర్యాకెట్ కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ అమ్ముకున్న మధుబాబు, ఇక మధుబాబును దారుణంగా మోసం చేశారు మధ్యవర్తి భాష, ఇతర డాక్టర్లు, కిడ్నీ గ్రహీత కూడా. 30 లక్షలు ఇస్తామని లక్ష కూడా ఇవ్వలేదంటూ మధుబాబు ఆరోపించాడు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీ తీసుకున్నారని మధుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏకంగా తన కిడ్నీని అమ్మాలనుకున్నాడు మధుబాబు అనే ఒక వ్యక్తి. దానికి భాష అనే ఒక మధ్యవర్తి మరొక కిడ్నీ గ్రహీతను కూడా ఆయన చూపించడం జరిగింది. దీంతో ఒక హాస్పిటల్లో కిడ్నీ ఇవ్వడం కోసం మధుబాబు అంకరించాడు. ఎడంవైపు కిడ్నీ తీసుకుంటానని చెప్పి కుడివైపున కిడ్నీ తీసుకున్నారంటూ మధుబాబు ఆరోపిస్తున్నాడు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సుమారుగా 30 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా మధుబాబు నమ్మించి మోసం చేశారు ఆ వ్యక్తులు. ఇక మధ్యవర్తిగా వివరించిన విజయవాడకు చెందిన భాష, అయితే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ కూడా జరగడం జరిగింది. డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి భాష, కిడ్నీ గ్రహీత వెంకటస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధుబాబు డిమాండ్ చేస్తున్నాడు. ఇక మధుబాబు ఆరోపణలపై పొంతన లేదంటూ డాక్టర్లు సమాధానం చెప్తున్నారు. ఈ పేషెంట్ ఆరోపణలకు విచారణ చేయలేమంటున్నారు డాక్టర్లు. ఏదేమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు మధుబాబుని ఏకంగా కిడ్నీని అమ్ముకునే స్థాయికి తీసుకొచ్చాయి. కిడ్నీని అమ్ముకునేందుకు మధుబాబు సిద్ధమయ్యాడు. మధ్యవర్తిగా భాష వచ్చి కిడ్నీ గ్రహీతను కూడా వారు వెతుక్కున్నారు. దీంతో విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్కి రంగం సిద్ధమైంది. డాక్టర్ శరత్ బాబు ఆపరేషన్ చేసి ముందుగా మధుబాబు ఎడం వైపు కిడ్నీ తీసుకోవాల్సిందిగా అంగీకరించాడు. కానీ కుడివైపున కిడ్నీ తీసుకొని అక్కడ ఎవరైతే వ్యక్తి గ్రహీతగా ఉన్నారో వెంకటస్వామికి అది అమర్చినట్టుగా మధుబాబు ఆరోపిస్తున్నాడు. అయితే మధుబాబు ఆరోపణలకు ఎటువంటి పొంతన లేదు, ఇది పూర్తిగా అవాస్తవం అంటూ డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయాల పట్ల విచారణ చేయడం కుదరదంటూ కూడా డాక్టర్లు తేల్చి చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఓవర్ టు యు. ఎదుటి వ్యక్తి అవసరాన్ని ఆసరా చేసుకొని ఏకంగా కిడ్నీ కొట్టేశారు ఓ ర్యాకెట్. గుంటూరుకు చెందినటువంటి మధుబాబుకి ఈ ఘటన ఎదురైంది. ప్రస్తుతం మనతో పాటు మధుబాబు ఉన్నారు. అసలు ఏ విధంగా జరిగింది, ఇతను ఏ విధంగా ఆ కిడ్నీ ర్యాకెట్ వలలో పడ్డారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు కిడ్నీ అమ్ముకోవాల్సినంత అవసరం వచ్చింది, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? అంటే నా ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న వ్యాపారాలు చేశాను, ఇందులో కలిసి రాలేదు, అన్నీ అప్పులైనాయి. కొంచెం మా బాబు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఉండి ఫిట్స్ వచ్చి మా బాబుకి కొంచెం హాస్పిటల్లో కూడా ఖర్చు అయినాయి. వేరే వాళ్ళు నమ్మి ఇచ్చిన వాళ్ళు కూడా మోసం చేశారు. ఇంకా ఒకదాని మీద ఒకటి అన్ని వడ్డీలు ఎక్కువ అయిపోయినాయి. నాకు అమ్మి కట్టడానికి కూడా ఆస్తులు ఏం లేవు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నేనేదో గుంటూరు వచ్చి మదులుతున్నాను. ఈ కిడ్నీ కావాలి అన్నవాళ్ళు మీకు ఎలా పరిచయం అయ్యారు? అసలు నేను ఆటో తోలుతుంటే ఒక అతను, ఇట్లా ఏం చేస్తావు బాబు, ఏంది చదువుకున్నట్టున్నావు, నీకు ఆటో తోలటం ఏంటంటే ఇట్లా ఇబ్బందులు అయ్యి అప్పులైనవి సార్ అని అంటే, తను ఏదో కిడ్నీ ఇట్లా ఫేస్బుక్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక ఐడి ఉంటుంది, అందులో ఒకటి ఇచ్చిన ఒక దాంతో లైఫ్ లీడ్ చేయొచ్చు, ఒక అమౌంట్ ఇస్తారని చెప్పాడు. నేను కొంచెం దానికి కనెక్ట్ అయ్యాను, ఆలోచించాను బాగా. ఒక 1 మంత్ దాకా ఆలోచించి సరేనని సెర్చ్ చేసి చూస్తే ఐడి ఉంది. అందులో బి పాజిటివ్, ఓ పాజిటివ్, నీడ్, ఏజ్ 31, 33 అని అన్నాను. నాది ఓ పాజిటివ్, ఏజ్ 31 కదా అని నేను ఫస్ట్ రిప్లై ఇచ్చాను. ఇస్తే మెసెంజర్ నుంచి భాష అన్నతను కాల్ చేశాడు. ఆ భాష అన్నతను ఆల్రెడీ ఇచ్చాడంట, చూపించాడు కూడా, తనకు కూడా స్టిచెస్ ఉన్నాయి, కోసి ఉంది, చూశాను నేను. తన హెల్త్ గురించి అంతా నేను అడిగాను, ఎట్లా ఉంది నీ లైఫ్, ఎన్నేళ్ళు అవుతుంది ఇచ్చి అని అంటే, నేను 1 year పైన అయిపోయింది, బాగానే ఉన్నాను, నాకు ఇట్లా అప్పులు అయ్యి మాది నంద్యాల, అయితే నేను ఇక్కడికి వచ్చి వ్యాపారం పెట్టాను, బాగా అప్పులు అయినాయి, చేసేదేం లేక నేను ఇట్లానే ఇచ్చాను, నాకు తెలిసిన మీడియేటర్ ఉన్నాడు, నేను పరిచయం చేస్తా అని అన్నాడు. సరే బ్రో, హెల్ప్ చేస్తా అంటున్నావు కదా, నేను వస్తాను అని వెళ్ళి విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట్ అతన్ని పరిచయం చేశాడు. ఆయన ఇట్లా ఓకే చేస్తాను, వేరే వాళ్ళు ఉన్నారు,
కానీ ఫ్యామిలీ పర్మిషన్ ఉండాలి అని అంటే, ఫ్యామిలీ అంటే నాకు నా వైఫ్ ఒక్కతే ఉంది అని చెప్పాను. మరి పేరెంట్స్ అంటే పేరెంట్స్ లేరు అని అంటే, సరే మేము తల్లి కింద ఎవరినో ఒకరిని పెడతాము, నీ ఆధార్ కార్డులు అన్నీ మాకు సెండ్ చేయమంటే సెండ్ చేశాను. తర్వాత మళ్ళా మరుసటి రోజు రమ్మంటే వెళ్తే పేషెంట్ వాళ్ళని పిలిపించారు. పేషెంట్ వాళ్ళని పిలిపించి మాట్లాడించారు. పేషెంట్ వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళ బామ్మర్ది, పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అని వెంకటన్న అతను 30 lakhs ఇస్తామని మాట్లాడారు. సరే అని బ్లడ్ టెస్ట్లు, క్రాస్ మ్యాచింగ్ అన్నీ ఒక 1 week దాకా పట్టినాయి. DNA రిపోర్టు అవన్నీ క్రాస్ మ్యాచింగ్ అవన్నీ ఒక November 1st నుంచి వెళ్తే 20వ తారీఖు దాకా పట్టినాయి. ఇంకా 21 నుంచి వాళ్ళు పేషెంట్ వాళ్ళు నాకు ఫోన్ చేయటం స్టార్ట్ చేశారు. అట్లా ఈ టెస్టులన్నీ ఎక్కడ చేశారు? విజయవాడలో ఏ హాస్పిటల్లో చేశారు? విజయ హాస్పిటల్లోనే కొన్ని టెస్టులు చేశారు. హార్ట్కి సంబంధించినవి ఒక చోట, డిఎన్ఏకి సంబంధించిన ఒక చోట, ఇంకా లంగ్స్కి సంబంధించి రకరకాల చోట్లకు తీసుకెళ్లారు. సో ఈ టెస్టులన్నీ చేయించడానికి మిమ్మల్ని ఎవరి ద్వారా, అంటే మిమ్మల్ని మీ వెంబట ఎవరన్నా వచ్చారు? మీ కుటుంబ సభ్యులు అంటే మీ మిస్సెస్ లేదు, అక్కడ మీడియేటర్ మీతో పాటు ఈ టెస్టులన్నీ చేయించే చోట ఉన్నారు. వెంకటన్న భాష వాళ్ళిద్దరు ఉన్నారు. సో 30 లక్షలు ఇస్తామని చెప్పారు. మీకు ముందు ఎంత ఇచ్చారు, తర్వాత ఏం జరిగింది? అసలు ముందేమి ఇవ్వలేదు. అదే June 15 దాకా, ఏది మన November 21 నుంచి June 15 దాకా వాళ్ళే మంచిగా ఫోన్ చేసి మాట్లాడి ఏమన్నా ఖర్చులకు కావాలంటే వేస్తాము అన్నట్టుగా నమ్మిస్తూ టిప్పుకు ఒక 10,000 15,000 అట్లా వేసుకుంటూ వచ్చారు. ఒకసారి మటుకు ఒక 50,000 ఇచ్చారు క్యాష్, ఇంకా అంతే. సో మీరు కిడ్నీ ఇవ్వటానికి ఏ హాస్పిటల్కి వెళ్ళారు విజయవాడలో? అంటే మీ కిడ్నీ తీసి వేరే పేషెంట్కి వేశారు కదా, సో అక్కడ ఎక్కడికి తీసుకెళ్లారు మిమ్మల్ని? హాస్పిటల్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదే. ఇంకా సో అక్కడ డాక్టర్లు అడిగారా, అంటే ఏది మీరు ఎవరు, మీ వాళ్ళకి మీరు ఏమవుతారు, ఇలాంటివి ఏమన్నా అడిగారా? ఏం అడగలేదు? అడిగారు, అన్ని వీడియోస్ తీసుకున్నారు. బయట ఈ వెంకటన్న అతను చెప్పింది ఏంటంటే, ఇది లీగల్గానే వెళ్దాము, నీకు ఫ్యామిలీ పర్మిషన్ లేదు కాబట్టి అన్ని పర్మిషన్స్ మేమే తెచ్చుకుంటాము. నేనున్న పరిస్థితుల్లో నాకు అంత అమౌంట్ అంటే చాలా ఎక్కువ కదా సార్, నాకు ఒక 18 అట్లా అప్పు ఉంది. అవన్నీ పోయి నా లైఫ్ సెటిల్ అవుతుంది, ఒకదాంతో నేను చిన్నగా ఏదో పని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను. సో కిడ్నీ అంటే మీరు కిడ్నీ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పారు? తర్వాత మీకు డబ్బులు ఇవ్వకుండా ఎలాగ మోసం చేశారు? డిశ్చార్జ్ అయినాక ఇస్తామన్నారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంకా ఎవరిని అడిగినా రెస్పాన్స్ అవ్వట్లా, ఈ పూట ఆ పూట అని పంపిస్తాము, మేమే తీసుకొచ్చి ఇస్తాము అన్నట్టుగా మాట్లాడారు. ఇంతవరకు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అంటే మీరు కిడ్నీ ఎవరికి ఇచ్చారో ఆ వ్యక్తి పేరు మీకు తెలుసా? తెలుసా? ఏం పేరు? వెంకటస్వామి, కేతినేని వెంకటస్వామి. సో వాళ్ళని మీకు ఏదైతే మీ ఆరోగ్యం బాగుంది అని చెప్పి డబ్బులు కావాలంటే వేస్తాం 10,000 ప్రతి నెల 10,000 ఇటు 50,000 ఈ వేసిన వ్యక్తిని మీరు ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా? ఆ వ్యక్తి పేరు మీకు ఏమన్నా తెలుసా? వెంకటస్వామి పేషెంట్ వేసింది, పేషెంట్ వాళ్ళే వేసింది. సో ఫైనల్గా కిడ్నీ ఇచ్చిన తర్వాత డబ్బులు అడిగితే ఏమన్నారు అని అంటే నువ్వు ఇష్టపూర్వకంగానే కదా ఇచ్చింది, ఫ్యామిలీ ఫ్రెండ్ కిందే కదా ఇచ్చింది, నువ్వు దానం చేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు తగ్గట్టుగా, వాళ్ళకి తగ్గట్టుగా అన్ని ప్రూఫ్స్ నా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నట్టు, అమౌంట్ ఏం తీసుకోకుండా ఇస్తున్నట్టు అన్ని వీడియోలు తీసుకున్నారు. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మీ ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది? మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఏదో కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తే వర్కౌట్ అవుద్దని అనుకున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి పని చేసుకునే విధంగా ఉంది, కనీసం మీ పరిస్థితి ఎలాగుంది? పని చేసుకోవడం కాదు సార్, నేను కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా నాకు ఒక మంచి సపోర్ట్ ఉండాలి. ఒక 3 months దాకా నా పరిస్థితి ఏం బాగాలేదు. సో మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? నేను కోరుకునేది ఏం లేదు సార్, నాకు ఇస్తా అన్న అమౌంట్, ఇప్పుడు నాకు లెఫ్ట్ తీసుకుంటానని చెప్పి యాక్టివ్గా ఉండేది రైట్ సైడ్ తీసుకున్నారు. వాళ్ళు చేసిన ఫ్రాడ్ అది, హాస్పిటల్ వాళ్ళు. నేను అది క్వశ్చన్ చేస్తే కూడా వాళ్ళు చిల్లర వాళ్ళు, అదేమంటారు, లేబర్ వాళ్ళలాగా మాట్లాడుకోనని డాక్టర్ కూడా నా మీద కోప్పడ్డాడు. నేను అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడన్నా లేచి కూర్చుంటున్నా,
కనీసం నేను హాస్పిటల్లో క్వశ్చన్ చేసినప్పుడు లేచి కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు, విపరీతంగా పెయిన్ ఉండేది. సరే నేను బయటకు వచ్చాక ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే మధుబాబు అవసరాన్ని ఆసరాగా తీసుకొని 30 లక్షలు ఇప్పిస్తామని చెప్పి తీరా కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మొహం సాటేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రైట్ సైడ్ కిడ్నీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కిడ్నీ తీసుకుంటామని చెప్పి చివరి నిమిషంలో కూడా యాక్టివ్గా రైట్ సైడ్ ఉండే కిడ్నీని తీసుకున్నారు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. అలాగనే ఈ ప్రాసెస్ ఏదైతే కిడ్నీ డొనేట్ చేసే ప్రాసెస్లో అన్నీ తమకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు తమకు కిడ్నీ తీసుకునే వరకు 6 నెలల పాటు తన యోగక్షేమాలు కనుక్కోవటమే కాకుండా తనకు కావాల్సినటువంటి డబ్బులు కూడా వేస్తూ ప్రతి నెల 10,000 చొప్పున వేశారు. మొత్తం మీద 1 లక్ష రూపాయల దాకా వేశారు. తర్వాత కిడ్నీ ఎప్పుడైతే డొనేట్ చేశానో డొనేట్ చేసిన కాడి నుంచి కూడా తనకి డబ్బులు ఇవ్వకుండా ఏదైతే డొనేట్ చేశారో మీరు స్వచ్ఛందంగానే డొనేట్ చేశారు, సో మేము డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి వాళ్ళు పూర్తిగా అడ్డం తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మధుబాబు పరిస్థితి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఆయన తన పనులు చేసుకోవడానికి కూడా ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒకవైపు అప్పులు ఉన్నాయి, మరొక వైపు ఆరోగ్యం. కిడ్నీ తీసుకొని కిడ్నీ దానం చేసినట్లయితే కిడ్నీ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, తన కుటుంబ కష్టాలు తీరుతాయి, తాను బాగా ఉండొచ్చు అనుకున్నప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఒకవైపు కిడ్నీ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు తన మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగా తనని మోసం చేసి ఏదైతే డాక్యుమెంట్ పరంగా అన్నీ పక్కాగా రెడీ చేయించుకొని తనని మోసం చేశారు. ఈరోజు తన పరిస్థితి ఈ విధంగా కారణం అవడానికి కూడా సో విజయవాడకు చెందినటువంటి ఆ మీడియేటర్ వెంకట్ అలాగనే ఎవరైతే కిడ్నీ తీసుకున్నారో ఆ వ్యక్తే కారణం. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మధుబాబు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు RTV గుంటూరు నుంచి. ఇక గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తిని ఆయనకు సంబంధించి ఆర్థిక ఇబ్బందులను ఒక ఆసరాగా తీసుకొని కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేట్ చేసుకున్నారు భాష అనే ఒక మధ్యవర్తి, వెంకటస్వామి అనే ఒక కిడ్నీ గ్రహీత. సో మొత్తం మీద ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజున క్షీణించిపోతోంది. 30 లక్షలు ఇస్తామంటూ చెప్పి ఎరచూపి కనీసం ₹1,00,000 కూడా ఇవ్వలేదంటూ చెప్తున్నారు. ఏకంగా ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటానని చెప్పి కుడివైపున కిడ్నీ తీసుకున్నారంటగా చెప్తున్నాడు. ఇక విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఇక దీనికి సంబంధించి వైద్యాధికారులు సంబంధిత డాక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యారు. ఏం మాట్లాడారో చూద్దాం. పేషెంట్ పేరు వెంకటస్వామి. వెంకటస్వామి అనే పేషెంట్కి తనకి పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు. సో డయాలసిస్ వారానికి 3 టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యుయేషన్లో మా దగ్గరికి రావడం జరిగింది. సో తను చిన్న వయసు, 30 ఏళ్ళ వయసు. సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని డాక్టర్ గారు, ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను, వారానికి 3 సార్లు ఇబ్బంది పడటం, ఆయాసం రావడం చేయండి అంటే, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నా. సో వాళ్ళ ఫాదరు, మదరు, వైఫ్ని తీసుకొచ్చారు. ఫాదర్, మదర్కేమో షుగరు, బీపీలు ఉన్నాయి. ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయాను. వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వల్ల, పేషెంట్ది O పాజిటివ్ అయితే వైఫ్ది B పాజిటివ్. సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది. సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, గ్రాండ్ పేరెంట్స్ ఈ రిలేషన్ వరకు మనం ప్రాపర్గా జెన్యూన్ డాక్యుమెంటేషన్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి జీన్ మ్యాచింగ్ అయ్యి, HLA మ్యాచ్ జీన్ మ్యాచింగ్ అయ్యి అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంటర్నల్ కమిటీ అప్రూవల్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి పేషెంట్కి మనం ఆథరైజేషన్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదు. ఏ సందర్భాల్లో ఆథరైజేషన్ కమిటీకి పంపిస్తామంటే అది ఎవరైనా కానీ, ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా, ఫాదర్ ఇన్ లా ఇవ్వచ్చు, మదర్ ఇన్ లా ఇవ్వచ్చు, అంకుల్ ఇవ్వచ్చు, ఆంటీ ఇవ్వచ్చు, నెవ్యూ, నీస్, ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సందర్భాల్లో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే ఆథరైజేషన్ కమిటీకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది. దాంట్లో ఎఫిడవిట్స్ సబ్మిట్ చేయడం కానీ, MRO సిగ్నేచర్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాక ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత
పేషెంట్ డోనార్ ఫ్యామిలీని పిలిచి వీడియో కౌన్సిలింగ్ చేసి మీకు అభ్యంతరం ఏమైనా ఉందా, ఫ్యామిలీ ఫ్రెండ్ నీకు అభ్యంతరం ఉందా అని వాళ్ళ మదరు వైఫ్ ఇద్దరు కూడా అడిగి వాళ్ళ అభ్యంతరం లేదన్నాకే మనం ఆ కమిటీకి, గుంటూరులో కమిటీ ఉంటుంది 6 మెంబర్స్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ, మేము వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ జెన్యూన్నెస్ వెరిఫై చేసుకుని, సర్టిఫికేట్ జెన్యూన్గా ఉన్నాయో లేదు వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వాళ్ళు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు అని కన్విన్స్ అయితేనే మనకి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ. సో వన్స్ ఆ సర్టిఫికెట్ వచ్చాక వీఆర్ ఎలిజిబుల్ టు డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అదే కాకుండా ఈ పేషెంట్కి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వలన వాళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది హాస్పిటల్ పరంగా మేము ఫేస్ చేసి మాకు ఎలా పేషెంట్ అప్రోచ్ అయ్యాడు, ఏం చేసామనేది జరిగింది. ఇది దానికి సంబంధించి ఆథరైజేషన్ కమిటీ సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ, మిగిలిన డాక్యుమెంట్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ అవన్నీ జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు జీజీహెచ్ కమిటీలో ఉంటాయి. అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీలోనే ఉంటాయి. ఇన్ నెఫ్రాలజీ నాకు అంత కక్కుర్తిపడి చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు పేషెంట్ ఏది బెస్ట్ చేయగలమో అది చేస్తాం. వాళ్ళు చెప్పారు నెలకి 4-5-10 సర్జరీలు జరుగుతున్నాయి. నాకు మా హాస్పిటల్లో 2000 డయాలసిస్ పర్ మంత్ జరుగుతాయి. అంత పేషెంట్ లోడ్ ఉన్నప్పుడు 4-5 ట్రాన్స్ప్లాంట్ నెలకి చాలా తక్కువ. సో దాంట్లో కూడా ఏ ఎలిగేషన్ లేదు, రైట్ లెఫ్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆపరేషన్ అయిపోయింది, నాకు బతుకు ఇంకా లేదనే విషయంలో కూడా ఏ వాస్తవం లేదు. మీరు కావాలంటే లిటరేచర్ ఎక్కడైనా చూడండి. హెల్తీగా ఉండి డోనర్స్ మనం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీడికి ఒక కిడ్నీ తీసేసినా కూడా రేపు వీడి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం చూసుకునే చేస్తాం. లేకపోతే పేరెంట్స్ దగ్గరే తీసుకునే వాళ్ళంగా వాళ్ళకి షుగరు బీపీ ఉంది, రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని అది ప్రిఫర్ చేయలేము మేము. నీకు అవకాశం లేదు, డయాలసిస్లోనే ఉన్నాను. తర్వాత అవన్నీ చూసి మాకు ఇట్లా ఇస్తాను ముందుకు వచ్చారు డాక్టర్ గారు, మాకు ఏదో ఒకటి చేసి ట్రాన్స్ప్లాంట్ చేయమని మీద కాళ్ళ మీద పడ్డాను. సో ఆబ్వియస్గా నేను డైరెక్ట్గా చేయలేను, కమిటీ ఉంది, కమిటీ ప్రాసెస్ గుండా మీరు వెళ్ళి పర్మిషన్ వస్తే నేను చేస్తానని చెప్పాను. అది జరిగిన వాస్తవం. ఇప్పుడు దాకా ఏమి కాల్ చేయలేదు. అంటే లాస్ట్ టైం జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదో వైఫ్ అని చూపించి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. బట్ వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేయలేను పేషెంట్ వైఫా కాదా ఇదా అనేది మొత్తం అన్ని. సో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా మేము ఆరోగ్యశ్రీలో చేసాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఆరోగ్యశ్రీలో వీ డూ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో ఈరోజు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే భయపడిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి బయటకు వస్తాయో అలానే ఇప్పుడు రోజుకి నేను 50-60 మంది పేషెంట్స్ చూస్తాను. ఆ పేషెంట్స్నే చూసుకుంటానా, వీడు చెప్పేది కరెక్టా కాదా, వాటి జెన్యూనెస్ నేను ఎంక్వైరీ చేయలేను కదా. పేషెంట్ బ్రాట్ డోనర్, పేషెంట్ తీసుకొచ్చాడు. అంటే మామూలు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. సో చెకప్కి వస్తారండి మామూలు. ఈ రోజు లేదు కానీ వేరే ఊరు ఆయన చెకప్కి మామూలుగా 15th June సర్జరీ డేట్. పేషెంట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఇట్స్ క్రియాటిన్ ఈజ్ 0.8 టుడే. మనం ఒక లైఫ్ ఇచ్చాం పేషెంట్కి, ప్రాపర్ వేలో ప్రొసీడ్ అయ్యాం. కమిటీలను వాళ్ళు ఎక్కడో 30 లక్షలు తీసుకున్నారంటే అది అసలు దానికి కావాలంటే మీరు ప్రూవ్ చేయండి. డాక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, హాస్పిటల్ ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ చేయండి, ఒప్పుకుంటాం. గుంటూరులో మధుబాబు తన ఆర్థిక పరిస్థితి బాలదని గుర్తించినటువంటి మధ్యవర్తి భాష ఫేస్బుక్ ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయాన్ని తెలుసుకున్నారు. వెంకటస్వామి అనే ఒక వ్యక్తి గత కొంతకాలంగా డయాలసిస్ మీద చాలా తీవ్రంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వెంకటస్వామికి కిడ్నీ అనేది తప్పనిసరి అయింది. దీంతో ఆయన ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంత యాడ్ చూసినట్టుగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని భాష అనే వ్యక్తి గుర్తించాడు. ఇక భాష అనే వ్యక్తియే ఇక్కడ డోనర్ని కనుక్కున్నాడు. ఈయన ఆర్థిక పరిస్థితిని
ఒక రకంగా ఇబ్బందుల్ని ఆర్థికంగా ఆయన పడుతున్నటువంటి కష్టాలు నష్టాలనేది కూడా చూశారు భాష. ఇక దాన్ని అదునుగా చూసుకొని కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇప్పిస్తానంటూ కూడా భాష మధుబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక మధుబాబు అన్ని అంగీకరించి ఆర్థిక పరిస్థితి కనుక మెరుగుపడుతుందేమో ఒక ఆశకు వెళ్ళి ఎడమవైపు కిడ్నీ తీసుకునేందుకు అంగీకరించాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ తదనంతరం ఆ మధుబాబు మోసపోయినట్టే గుర్తించాడు. 30 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కనీసం 3 లక్షలు కూడా ఇవ్వలేదు, కనీసం ₹1,00,000 కూడా ఇవ్వలేదంటూ మధుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఎడమవైపు కిడ్నీ తీసుకుంటానని చెప్పి కుడివైపున కిడ్నీ తీసుకున్నారు. దీంతో తనకి ఇబ్బంది కలిగింది. సో తనని మోసపోయినట్టు మధుబాబు గుర్తించాడు. వెంకటస్వామి భాష ఇద్దరు తనని మోసం చేసినట్టు గుర్తించి బయటకు వచ్చాడు మధుబాబు. ప్రస్తుతం మధుబాబు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, విజయవాడలో నిన్న కిడ్నీ అక్రమంగా దొంగలించారంటూ గుంటూరు చెందిన మధుబాబు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం విజయవాడలోని విజయ హాస్పిటల్లో తనకి కిడ్నీ మార్పిడి చేశారు. 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను ఒప్పించి తన కిడ్నీని దొంగలించారని ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిన్న ఇక్కడే మీరు చూస్తున్నటువంటి ఇదే హాస్పిటల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే విజయ హాస్పిటల్లోనే నిన్న కిడ్నీ మార్పిడి గత నెలలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన ఒక్క నిమిషం బాబు. గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కిడ్నీని అక్రమంగా దొంగలించారు. 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తేనే తాను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తే ఆ కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వలేదని కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని విజయ హాస్పిటల్ ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అక్కడ బాధితులు కూడా నిన్న వచ్చారు. ప్రస్తుతం మనం అదే ఎదుటి వ్యక్తి అవసరాన్ని ఆసరా చేసుకొని ఏకంగా కిడ్నీ కొట్టేశారు ఓ ర్యాకెట్. గుంటూరుకు చెందినటువంటి మధుబాబుకి ఈ ఘటన ఎదురైంది. ప్రస్తుతం మనతో పాటు మధుబాబు ఉన్నారు. అసలు ఏ విధంగా జరిగింది, ఇతను ఏ విధంగా ఆ కిడ్నీ రాకెట్ వలలో పడ్డారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు కిడ్నీ అమ్ముకోవాల్సినంత అవసరం వచ్చింది, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? అంటే నా ఆర్థిక ఇబ్బంది లేక చిన్న చిన్న వ్యాపారాలు చేశాను. ఇందులో కలిసి రాలేదు, అన్నీ అప్పులైనాయి. కొంచెం మా బాబు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఉండి ఫిట్స్ వచ్చి మా బాబుకి కొంచెం హాస్పిటల్లో కూడా ఖర్చు అయినాయి. వేరే వాళ్ళు నమ్మి ఇచ్చిన వాళ్ళు కూడా మోసం చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కిడ్నీని అక్రమంగా దొంగలించారు. 30 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తేనే తాను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తే ఆ కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వలేదని కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని విజయ హాస్పిటల్ ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అక్కడ బాధితులు కూడా నిన్న వచ్చారు. ప్రస్తుతం మనం అదే హాస్పిటల్ వద్దన్నాము. ఇదే హాస్పిటల్లో నిన్న మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడారు. కానీ ఇదే హాస్పిటల్కి సంబంధించిన అంశంలో గత నెలలో తన కిడ్నీని దొంగలించారని కూడా మధుబాబు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కిడ్నీని ఆన్లైన్ ద్వారా అంటే ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్లో చూసి తాను వీళ్ళని అప్రోచ్ అయిన సందర్భంగా ఇక్కడ కిడ్నీ మార్పిడి సంబంధించిన అంశంలో నీకు 30 లక్షలు ఇస్తాము, వెంకటస్వామి అనే వ్యక్తికి కిడ్నీ అవసరం ఉంది, ఆయన కుటుంబ సభ్యులు నిన్ను అప్రోచ్ అవుతారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులైన కొంతమంది వెంకటస్వామితో పాటు భాష అదేవిధంగా వెంకట అనే 3 వ్యక్తులు అప్రోచ్ అవ్వడం 30 లక్షల రూపాయలు కిడ్నీ చేస్తే కనుక మీకు డబ్బులు ఇస్తామని చెప్పారని కూడా మధుబాబు తన కంప్లైంట్లో పెట్టారు. కానీ తనకు ఆపరేషన్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు. డబ్బులు ఇవ్వకపోగా ఏం చేస్తావో చేసుకో అంటూ వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు హాస్పిటల్ సంబంధించి మీరు చూస్తున్న పోస్టర్లో ఉన్నటువంటి అతనే శరత్ బాబు, ఈ డాక్టర్ శరత్ బాబు ఈ ఆపరేషన్ అంతా కూడా చేసింది ఆయనే. కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించింది ఆయనే. కానీ ప్రస్తుతం హాస్పిటల్ సిబ్బంది చెప్పేది ఏంటంటే అతను కిడ్నీ ఇచ్చిన విషయం వాస్తవమే, కానీ మేము ఎక్కడ కూడా డబ్బులు చెల్లిస్తామని చెప్పలేదు, అతను కావాలని ఆరోపణ చేస్తున్నామని చెప్తున్నారు. కమిటీ నిర్ణయించిన మేరకే కమిటీ ఆమోదంతోనే తాము ఆ కిడ్నీ మార్పిడి చేశామని చెప్తున్నారు. కానీ మధుబాబు వెర్షన్ మాత్రం మరోలాగా కనబడుతుంది. కిడ్నీకి సంబంధించిన విషయంలో తను అప్రోచ్ అయినప్పుడు తన కుటుంబ సభ్యుడిగా అక్కడ చెప్పాలి, లేకపోతే ఇది కేసు అవుతుంది, అందుకే కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని మా పేర్లు మారుస్తాం, ఆధార్లో కూడా పేర్లు మారుస్తాము, నీకు తల్లి లేకపోయినా తల్లి ఉన్నట్లుగా ఆధార్లో మేము అన్ని మార్పులు చేర్పులు చేస్తామని వాళ్ళే అంతా తతంగా అంతా చేశారు. చివరికి తన కుడి కిడ్నీని కూడా మార్చేసి వెంకటస్వామికి అమర్చిన తర్వాత తనని మోసం చేశారని చెప్తున్నారు. తాను మోసపోయాను కూడా మధుబాబు నిన్న గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే నిన్న ఇక్కడ డాక్టర్ శరత్ బాబు మీడియా ముందుకు వచ్చి అదంతా వాస్తవని ఆయన క్లారిటీ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మధుబాబు కంప్లైంట్ అయితే అక్కడ గుంటూరులో పోలీసులు అయితే రిజిస్టర్ చేశారు.
చేశారు. ప్రస్తుతం ఈ 2 హాస్పిటల్ సంబంధించి ఇష్యూ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ దందా ఏమన్నా నడుపుతున్నారు. ఎందుకంటే 30 లక్షలు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో 30 లక్షలకి ఇస్తామని చెప్పి తర్వాత తీసుకొచ్చి అన్ని ప్రొసీజర్ అంతా పూర్తి చేసి తర్వాత నేను డబ్బులు ఇవ్వమని చెప్పడంతోనే మధుబాబు తాను పోలీసుని ఆశ్రయించాలని చెప్పారు. తనలాగే చాలామంది బాధితులు ఇదే విధంగా ప్రతి నెల 10 నుంచి 15 తేదీలో ఒక 5 నుంచి 10 మందికి ఇలాగే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఈ 2 హాస్పిటల్స్ జరుగుతాయని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన రాసిన ఎస్పీకి రాసిన లేఖలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కొంతమంది బ్రోకర్స్ అంటే ఎవరికి తెలియని కొంతమంది బ్రోకర్స్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. వెంకట్ భాష అనే వ్యక్తులు ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు అయితే ఈ హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ గుంటూరు జిల్లాలో ఫిర్యాదు అయితే వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ డాక్టర్స్ కానీ ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఇక్కడ ఎలాంటి కిడ్నీ దందా జరగట్లేదు. వెంకటస్వామి అనే వ్యక్తికి అతని ఇష్టపూర్వకంగానే మధుబాబు కిడ్నీ ఇస్తే మార్పిడి చేశామని చెప్తున్నారు. అతని ఆరోపణలు నిజం లేదని చెప్తున్నారు. మరి చూడాలి దీని మీద పోలీసులు ఎంతవరకు విచారణ చేస్తారు, హాస్పిటల్స్లో నిజంగానే కిడ్నీ దందా జరుగుతుందా లేదా అనేది పోలీసులు విచారణ తేలనుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.